ఇలాంటి వాళ్లకు అండగా ఉండాల్సింది ప్రభుత్వాలు. ఎలాగంటే కులాంతర వివాహాలు చేసుకుంటున్న వాళ్లకు కుల మతాలకు అతీతంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి వీళ్ళు కులాంతర వివాహాలు చేసుకొని కుల మతాలకు అతీతంగా పిల్లల్ని కంటారు కాబట్టి ఆ ప్రభుత్వాలు ఈ పిల్లలకు రిజర్వేషన్ కల్పించాలనేసి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కోరుతుంది. అప్పుడే కుల రహిత సమాజాన్ని నిర్మిస్తామనేసి బలంగా నమ్మే వ్యక్తిగా ప్రణయ్ పేరు వినగానే కులాంతర వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఒక్కసారి ఉలిక్కి పడతారు. ఎందుకంటే కులాంతర వివాహం చేసుకునేసి ప్రణయ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భంలో ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్ ని, ఈ కేసుని డీల్ చేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ గారు 1600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడే విధంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకునేసి హర్షించదగ్గ విషయంగా వాళ్ళకి శిక్షించబడ్డ కోణాన్ని చూసినటువంటి వైనాన్ని అందరం చూసాం. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇందులో గెలుపు ఓటమి కన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రాణాలు పోయాయి, ప్రాణాలు తిరిగి రావు. సో ఈ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాము. ఎంతటి ప్రేమ అయినా కానీ కూడా ఈ కులము, మతము, ప్రాంతం అనే విభేదాలతో మిమ్మల్ని ఒక చిన్న చూపు చూస్తుంటుంది సమాజం. ఎస్పెషల్లీ ఏంటంటే పెద్ద కులం వాళ్ళు, చిన్న కులం వాళ్ళు అనేసి ఇంకా ఈ తేడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అటు ప్రభుత్వాలకు కానీ, ఇటు ప్రజలకు కానీ, తల్లిదండ్రులకు కానివ్వండి, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి కానీ మీరు అన్ని విషయాలను గమనించుకునేసి అటు మీ పేరెంట్స్ ని కానీ, అంటే మీ తల్లిదండ్రులను కానీ, మీ సమాజంలో ఉన్నటువంటి మీ యొక్క విలువలను కానీ కాపాడుకునే విధంగా మీ యొక్క నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ప్రాణాలు పోతే ప్రాణాలు తిరిగి రావు. సో ఇలాంటి వాళ్లకు అండగా ఉండాల్సింది ప్రభుత్వాలు. ఎలాగంటే కులాంతర వివాహాలు చేసుకుంటున్న వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే వీళ్ళు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి ఒక పిల్లగానికి అంటారు, ఆ కన్నవాడు అనాథ కావద్దు అంటే ముఖ్యంగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ కల్పించాలనేసి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా కోరుతున్నాను. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి వీళ్ళు కులాంతర వివాహాలు చేసుకొని కుల మతాలకు అతీతంగా పిల్లల్ని కంటారు కాబట్టి ఆ ప్రభుత్వాలు ఈ పిల్లలకు రిజర్వేషన్ కల్పించాలనేసి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కోరుతుంది. అప్పుడే కుల రహిత సమాజాన్ని నిర్మిస్తామనేసి బలంగా నమ్మే వ్యక్తిగా కుల రహిత సమాజాన్ని నిర్మించడం ఇదొక్కటే మార్గం అనేసి చెబుతూ రిజర్వేషన్ కల్పించాలి. కులాంతర వివాహాలకు సంబంధించినటువంటి బిడ్డలకు